దివంగత నేత తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయినప్పటికీ ఆమె ఆస్తుల వివాదం అనేది ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఏదో ఒక విషయంపై రోజు ఒక చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో ఆస్తి వివాదం మళ్ళీ ఇప్పుడు ఒకటి బయటపడింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత పేరు మీద ఉన్న ఓ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆ భవనాన్ని సీజ్ చేశారు. గతంలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు ఈ విషయంపై అనేక సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ వాళ్ళెవరూ స్పందించలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఈ భవనంపై దాదాపు 83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. అయితే ఇది నివాస భవనమే అయినప్పటికీ విజయ్ మాల్యాకు చెందిన ఓ కంపెనీ ఈ భవనాన్ని లీజుకు తీసుకుంది. ఆ తర్వాత ఈ భవనం అనేది కమర్షియల్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కమర్షియల్ కేటగిరీలోనే ఉంది. ఆ తర్వాత ఆ కంపెనీ 2017లో ఆ భవనాన్ని ఖాళీ చేసేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బకాయి కూడా చెల్లించలేదు. మొత్తం ఆ భవనంపై 1,60,00,000కు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఆ తర్వాత వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ 1,60,00,000 ఉన్న బకాయిలు అనేవి ఇప్పుడు 83 లక్షలకు తగ్గించారు. తమిళనాడుకు 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఆస్తులను సీజ్ చేయడంతో ప్రజలు షాక్ గురవుతున్నారు. అయితే ఈ ఇంటికి ఎలాంటి ఓనర్స్ లేరని, కేవలం కేర్ టేకర్స్ మాత్రమే ఉన్నారని హైదరాబాద్ లో జయలలిత ఆస్తులు చూస్తున్న ఓ కేర్ టేకర్ చెప్పుకొచ్చారు. జయలలిత తన ఆస్తుల విషయంలో ఎలాంటి వీలునామా రాయకపోవడంతో అసలు చిక్కొచ్చింది. గతంలో జయలలిత మేనల్లుడు దీపక్, మేనకోడల దీపలను చట్టబద్ధ వారసులుగా కోర్టు తీర్పిచ్చింది. కానీ ఆస్తుల బదిలీ ప్రక్రియ అనేది జరగలేదు. దీంతో ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తులు సీజ్ చేసిన విషయం తెలిసిన వెంటనే వారసులు స్పందించారు. త్వరలోనే బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు ఆ సాయంత్రానికి ఆ సీల్ తొలగించారు. అయితే మొత్తం మీద హైదరాబాద్ లో జయలలితకు సంబంధించి శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఈ భవనంతో పాటు జీడిమెట్లలో ఉంటున్న ద్రాక్ష తోటలు మాత్రమే ఆమె ఆస్తులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే జయలలితకు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ 4,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే 2024లో అక్రమ ఆస్తుల కేసులో జయలలిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ వారసులు ఎవరనేది క్లారిటీ లేకపోవడంతో ఇప్పటికీ ఆ ఆస్తులనేవి తమిళనాడు ప్రభుత్వం అండర్లోనే ఉండిపోయాయి. దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఎన్నేళ్లు గడిచినా ఆమె ఆస్తుల చుట్టూ వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో ఉన్న ఆమెకు సంబంధించిన ఓ ఆస్తి మళ్లీ వార్తల్లోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో జయలలిత పేరు మీద ఉన్న ఓ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల జప్తు చేసి సీల్ చేయడం సంచలనంగా మారింది. ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి చెల్లించకపోవడం ప్రధాన కారణంగా అధికారులు ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోవడంతో చివరకు సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ భవనానికి దాదాపు 1,60,00,000కు పైగా పన్ను బకాయి ఉంది. అయితే వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా వడ్డీ మాఫీ చేయడంతో ఈ మొత్తం 83 లక్షలకు తగ్గింది. ఇదే మొత్తం చెల్లించాల్సి ఉండగా అది కూడా చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని సీల్ చేశారు. ఈ భవనం అసలు నివాస గృహంగా ఉన్నప్పటికీ గతంలో దీనిని వ్యాపార అవసరాల కోసం లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భవనం ఒకప్పుడు విజయ్ మాల్యాకు చెందిన కంపెనీకి లీజుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇది కమర్షియల్ కేటగిరీలోకి మారింది. అయితే ఆ కంపెనీ 2017లోనే భవనాన్ని ఖాళీ చేసినప్పటికీ అప్పటి నుంచి పన్నులు చెల్లించలేదు. భవనాన్ని సీజ్ చేసిన విషయం బయటకు రావడంతో వారసులు స్పందించారు. జయలలితకు ప్రత్యక్ష వారసులు లేకపోవడం వల్ల ఆస్తుల విషయంలో స్పష్టత లేకపోయింది. అయితే ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలను కోర్టు చట్టబద్ధ వారసులుగా గుర్తించింది. అయినప్పటికీ ఆస్తుల బదిలీ ప్రక్రియ పూర్తిగా జరగకపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సీజ్ చేసిన కొద్ది గంటలకే ఈ అంశంపై స్పందన రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి వేసిన సీల్ను తొలగించారు. బకాయిలను త్వరలో క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భవనానికి స్పష్టమైన యజమాని లేకపోవడం, కేర్ టేకర్లు మాత్రమే చూసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్లో జయలలితకు ఈ భవనం మాత్రమే కాకుండా జీడిమెట్ల ప్రాంతంలో ఓ ద్రాక్ష తోట కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆస్తుల పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. మరోవైపు జయలలిత మొత్తం ఆస్తుల విలువపై కూడా అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఆస్తులు సుమారు 113 కోట్ల వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇవి వేల కోట్లకు చేరవచ్చని
కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న ఆస్తుల విలువ భారీగా పెరగడంతో మొత్తం విలువ 4,000 కోట్లకు పైగా ఉండొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారికంగా నిర్ధారించలేదు. మొత్తంగా చూస్తే జయలలిత ఆస్తులపై స్పష్టత లేకపోవడం, వారసత్వ బదిలీ పూర్తి కాకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు తరచూ బయటపడుతున్నాయి. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కావాలంటే చట్టపరమైన ప్రక్రియలు వేగంగా పూర్తి కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వరకు ఇలాంటి సంఘటనలు మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.